సంక్రాంతి వచ్చింది తుమ్మిదా, సరదాలు తెచ్చింది తుమ్మిదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి వచ్చింది తుమ్మిదా, సరదాలు తెచ్చింది తుమ్మిదా. నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి పండుగకి పెద్దపీటే వేశాయి. సంక్రాంతి పండుగ అంటే మనందరికీ చాలా చాలా ఇష్టం. అసలు సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చే విషయం ఏంటండి? నాకు అర్థమైంది మీకేం గుర్తొస్తోందో. చక్కగా మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, అయిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు అందరూ కలిసి మన ఇంటికి వస్తారు. ఇక అందరూ కలిసి ఆటలు, పాటలు, సరదాలు, సందళ్ళు, పిండి వంటలు, ఆరగించడాలు, అమ్మో ఒకటేంటండి మాటల్లో వర్ణించలేం. ఇవన్నీ కలగలిస్తేనే సంక్రాంతి పండుగకి అందం వస్తుంది. అంతేనా, కొత్తగా పెళ్ళైన అక్క బావ మన ఇంటికి వస్తారు. కొంట మరదళ్ళు అందరూ కలిసి బావగారిని ఆట పట్టిస్తారు. కొత్తగా వచ్చిన అల్లుడు గారేమో కాస్త అలుగుతారు. వెంటనే అత్తామామలు అల్లాడిపోయి ఆ అల్లుడు గారికి చక్కటి కానుకలు సమర్పించి ఆ చిరు అలకను కాస్త తీర్చేస్తారు. మరోపక్క చిట్టుపొట్టి చిన్నారులంతా కలిసి గొబ్బిళ్లు పెట్టి ఆటలు పాటలతో సందడి చేస్తారు. పేరంటం పెట్టి అందరినీ ఆహ్వానిస్తారు. అంతేకాదండోయ్, కన్నె పిల్లలందరూ కలిసి చక్కగా ఇంటి ముందు అందమైన ముగ్గుల్ని వేస్తారు. మరోపక్క హరిదాసు ఆధ్యాత్మిక కీర్తనలు పాడుతూ మన ఇంటికి రానే వస్తాడు. ఇలా సంక్రాంతి పండుగకి అందాలు అవంతట అవే చేకూరుతాయి. ఇదంతా ఒకెత్తైతే అమ్మ వండే ఆ చక్కటి పిండి వంటల రుచి మాటల్లో వర్ణించలేం. బూరెలు, గారెలు, పాయసం, పులిహార, అమ్మో ఇదంతా ఒకెత్తైతే చక్కగా చెట్టు కింద పొయ్య పెట్టి కుండ పెట్టి చిటుకుగడతో చక్కగా వండుతూ చేసే ఆ రుచికరమైన పొంగల్, అమ్మో దాన్ని రుచి చూడాల్సిందే కానీ మాటల్లో వర్ణించలేమండి. మరి సాయంత్రం వేళ అందరూ కలిసి అందంగా తీర్చిదిద్దిన బొమ్మల కొలువుని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ వేడుకను చూడ్డానికి 2 కళ్ళు చాలవు. చూసారా, సంక్రాంతి పండుగను తలుచుకుంటేనే మాటలు చాలటం లేదండి. అంత అందమైన పండుగ మన పండుగ. మరి ఈ సంక్రాంతి పండుగ రోజున ముచ్చటగా ముగ్గులు వేసి అందమైన బొమ్మల కొలువు తీర్చిదిద్ది ఇగో ఇలా అందమైన పూల జడలు వేసుకుని చిట్టుపొట్టి చిన్నారులు, ఆడవారు అంతా కలిసి పండుగని జరుపుకుంటున్నారు. ఒక్కసారి మనం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించొద్దామా? ఇక సంక్రాంతి సంబరాలు చక్కగా ఆడవాళ్ళంతా కలిసి అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది చిట్టుపొట్టి చిన్నారులేమో చక్కగా గొబ్బెమ్మలు పెట్టి చాలా అందంగా అలంకరించారు. చూడాలని మీకు కూడా చాలా ఆసక్తిగా ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. కన్నె పిల్లలేమో గవ్వలు వేసేను, చిన్నారులేమో గొబ్బిళ్ళు పెట్టేను. కన్నె పిల్లలేమో రంగవల్లు లేసేను, చిన్నారులేమో గొబ్బిళ్ళు పెట్టేను. సరదా సరదా సందడితోటి ముచ్చటి గొలిపే మాటలతోటి అందరూ కలిసి ఆనందంగా పండుగ జరిపేను. అది మా ఇంటి సంక్రాంతి పండుగంట, అది మా ఇంటి సంక్రాంతి పండుగంట, మా ఇంటి సంక్రాంతి పండుగంట. సంక్రాంతి చూసారా ఎంత అందమైన ముగ్గేశారో, మధ్యలో గొబ్బెమ్మలు కూడా పెట్టారు. సో పిల్లలంతా చాలా ముచ్చటగా ముద్దుగా అందంగా రెడీ అయ్యారు. సో వాళ్ళని ఒకసారి పలకరిద్దాం. మరి సంక్రాంతి పండుగ వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారో అడుగుదాం. హలో హలో, నీ పేరేంట్రా? శ్రీజ. శ్రీజ, ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఓకే, ఈ ముగ్గు నువ్వే వేసావా? అందరూ కలిసేసారా? అందరం కలిసేసాం. అందరూ కలిసేసారు. నీకు ఇష్టమైన రంగు ఏది చెప్పు ఇందులో? పింక్. పింక్. సో సంక్రాంతి పండుగ ఎలా కలర్ఫుల్ గా ఉంటుందో మీ ముగ్గు కూడా అలా కలర్ఫుల్ గా చాలా చాలా బాగుంది. నీ పేరేంట్రా? దీపిక. దీపిక,
నీ ఫేవరెట్ కలర్ ఏది ఇందులో? పింక్. పింకా? మీ అందరికి పింక్ అంటే ఇష్టమా? వెరీ గుడ్. సో గొబ్బిళ్ళు మీ అందరూ కలిసి పెట్టారా? అవును. ఓకే. శ్రీజ, సంక్రాంతి పండుగ అంటే నీకు ఏం గుర్తొస్తుంది? కైట్స్ ఎగిరేయడం, Kites భోగి మంట పెట్టడం. భోగి మంట చాలా పెట్టడం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓహో, సో మరి గాలిపటాలు ఎగరేసావా నువ్వు ఈ సంవత్సరం? ఎగిరేస్తా. ఎగరేస్తావా? ఓకే. సో మరి దీపిక, నీకేం గుర్తొస్తుంది సంక్రాంతి అనగానే? ఇంటి ముందు చాలా రంగురంగుల ముగ్గులు పెట్టి కైట్స్ ఎగిరేయాలి, అవన్నీ చేయాలి, రంగురంగుల టేస్ట్ ఫుడ్ అవన్నీ. బాగా ఎక్కువ ఏది ఇష్టం సంక్రాంతి పండుగ రోజున? ఏది ఎక్కువ చేయమంటావు నువ్వు? స్వీట్. స్వీటా? ఓ వెరీ. సో స్వీట్ ఇష్టం, నీలాగే స్వీట్ కూడా. వెరీ గుడ్. సో మరి ఇంకా ఇక్కడ అందమైన చిట్టుపొట్టి చిన్నారులు నాకు కనిపిస్తున్నారు. హలో, నీ పేరేంటి? నిఖిత. నిఖిత, ఏం చదువుతున్నావు? ఫస్ట్ స్టాండర్డ్. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నావు. ముగ్గు చాలా కలర్ఫుల్గా ఉంది కదా, నీకు ఇష్టమైన రంగు ఏది? బ్లూ. బ్లూ ఇష్టం, అందుకే బ్లూ దగ్గరికి వచ్చినావు కదా. వెరీ గుడ్. సో మరి ఏముండేరు అమ్మ పిండి వంటలు? ఏమి ఇష్టం నీకు సంక్రాంతి? పూరి. పూరి అంటే ఇష్టమా? వెరీ గుడ్. ఇక్కడ ఇంకొక బుజ్జి బుజ్జి చిట్టి పాప ఉంది, చాలా అందంగా రెడీ అయింది. మరి పలకరించేద్దాం. హలో. హలో, నీ పేరు? మైత్రి. మైత్రి. ఏం చదువుతున్నావు? 5th స్టాండర్డ్. 5th చదువుతున్నావా? మరి ఈ ముగ్గులో మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి ఇష్టమైన రంగులు చెప్పారు, నీకు ఇష్టమైన రంగు ఏది? వాయిలెట్. వాయిలెట్ అంటే ఇష్టం. నేను కూడా నీకు ఇష్టమే అయితే, వాయిలెట్ కలిసింది కాబట్టి. ఓకే. సో మైత్రి, సంక్రాంతి పండుగ నువ్వెలా జరుపుకుంటావు? చాలా సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ జరుపుకుంటాను. ఆడుకుంటూ పాడుకుంటూ ఫ్రెండ్స్ అందరితోటి. హా. సో మరి సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేకంగా ఏం చేస్తారు మీ ఇంట్లో పిండి వంటలు? గారెలు, మురుకులు, సకినాలు అవన్నీ చేస్తారు. మరి అన్ని వండేస్తారు కదా, నీకు ఇష్టమైంది ఏంటి అందులో? గారెలు. గారెలు అంటే బాగా ఇష్టమా? బాగా ఇష్టంగా తింటా? చాలా ఇష్టం. అవునా? ఇంటికి వచ్చిన చుట్టాలకు ఉంటాయా, అన్ని నువ్వే తినేస్తావా? ఉంటాయి. ఉంటాయా? పెడతాను. నేను ఇంటికి వస్తే పెడతావా మరి? పెడతాం. ఓకే. ఈ పిల్లలందరూ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక బుజ్జి పాప ఉందండి, చాలా ముద్దుగా ఉంది. సో మరి ఆ బుజ్జి పాపను ఒకసారి పలకరిద్దాం. హలో, నీ పేరేంటి? దీప్సిక. దీప్సిక, ఏం చదువుతున్నావు? ఏబిసిడి. ఏబిసిడి చదివేస్తున్నావు. అమ్మో, నాకంటే చాలా ఎక్కువ చదువుతున్నావు నువ్వు. వెరీ గుడ్. మరి ఈ ముగ్గు నువ్వు కూడా వేసావా? వేసావా? ఇలా ఇలా రంగులు వేసావా? నీకు ఇష్టమైన రంగు ఏది చూపించి ఇందులో? గ్రీన్ అంటే ఇష్టమా, అందుకే గ్రీన్ దగ్గరికి వచ్చాను. అమ్మో, నిజంగానే ఈ ముగ్గు రంగు నువ్వే వేసావు కదా, చేయంతా అంటించుకుందాం. మరి సంక్రాంతి పండుగ గురించి తెలుసా నీకు? తెలుసా? ఏం తెలుసు చెప్పు. కైట్. కైట్ ఎగరేస్తావా? బొమ్మలు పెడతావా? మరి ఇంట్లో అమ్మ ఏం వండుతారు సంక్రాంతికి? మమ్మ. హ్మ్? మమ్మ ఉంటుంది. మమ్మువా? మమ్ము అమ్ము. ఓకే, తింటావా మరి? ఓకే. ఈ జడ ఎవరేసారు నీకు? మమ్మీ. మమ్మీయా? అమ్మో, ఇంత పొడుగు జడా? అంకులేసారు. అంకుల్. సీక్రెట్స్ అన్ని మాకు తెలిసిపోతున్నాయా? ఓకే, వెరీ గుడ్, చాలా బాగున్నావు. వెరీ గుడ్. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఈ పాట సడన్ గా ఎందుకు పాడాను అనుకుంటున్నారా? ఇక్కడ అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుతూ ముత్తైదులు చాలా మంది ఉన్నారండి. అసలు నాకేదో పెళ్లికో పేరెంటానికో వచ్చినట్టుంది. సంక్రాంతి పండుగ అంత ఘనంగా చేసుకుంటున్నారు వీళ్ళంతా. ఎంత అందంగా ఉందంటే ఈ ముగ్గు వేసిన వీళ్ళందరినీ ఒకసారి పలకరించేద్దాం. ముందుగా మిమ్మల్ని పలకరిస్తానండి. హలో, మీరు చాలా బిజీగా ఉన్నారు ముగ్గేయడంలో, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజంగానే చాలా బాగున్నారు. ఓకే. సో ఈ ముగ్గు మీ అందరూ కలిసి వేస్తున్నారా? అవునండి. ఎవరు సెలెక్ట్ చేశారు ఈ డిజైన్ వేయాలని? యమున. అవునా? యమునా గారు, యమునా తీరం. వెరీ గుడ్. సో ఇంతకు మీ పేరు చెప్పలేదు నాకు. అరుంధతి. అరుంధతి గారు. అమ్మో, అందరూ ఏంటి నక్షత్రాల పేర్లు, నదీ తీరాల పేర్లు. అరుంధతి గారు, సంక్రాంతి పండుగ మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు? చాలా బాగా చేసుకుంటామండి. చాలా బాగా. అవును, నాకు చిన్న సందేహం అండి, వీళ్ళందరూ మీ బంధువులా, మీ స్నేహితులా, ఎవరు? ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకుంటారా సంక్రాంతి? అవును. ఏంటి స్పెషాలిటీ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో సంక్రాంతి? ఏంటి, ముగ్గులు వేసుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము. పిండి వంటలు ఏమేం చేస్తుంటారు ఎక్కువగా? ఏం చేస్తాము, అరిసెలు చేసుకుంటారు. దీనికి మాత్రం అరిసెలు బాగా ఎక్కువ చేస్తారు, అంటే ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా. ఓకే. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా బాగున్నారు. ఓన్లీ బాగుండడం కాదు, చాలా కలర్ఫుల్ గా ఉన్నారు మీ ముగ్గులాగేనే. సో
సంక్రాంతి పండుగ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో ఎలా జరుపుకుంటారు సంక్రాంతిని? చాలా బాగా జరుపుకుంటాం. చాలా బాగా జరుపుకుంటున్నారు తెలుస్తోంది. ఫ్రెండ్స్ అందరూ కలిసారు కదా. మీరు పెళ్ళికి ముందు ఎలా జరుపుకునేవారు? ఊర్లో అమ్మ నాన్నల దగ్గర ఉంటారు కదా, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు గాలిపటాలు ఎగరేస్తూ పిండి వంటలు చేసి తింటూ. అప్పుడు అమ్మ చేసిన వంటలు మీరు తిన్నారు, ఇప్పుడు మీరు చేసిన వంటలు ఇంట్లో అందరు తినాలి. ఏంటి ప్రత్యేకత సంక్రాంతి మీ ఇంట్లో? గారెలు, అరిసెలు, పాయసం బాగా ఎక్కువ చేస్తారా? ఓకే, సో చాలా బాగుందండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, వాళ్ళకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నారు కదా సంక్రాంతి వేడుక ఎంత అందంగా జరుగుతుందో. మరి ఇక్కడ చిట్టిపట్టి చిన్నారులు అలాగే అందమైన కన్ను పిల్లలు అందరూ కలిసి పొంగల్ వండడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పొంగల్ రెడీ అయిపోతుందో ఆ రుచి చూసేద్దామని నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. ముందుగా వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం, అసలు ఏమేం చేస్తున్నారో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 పండుగల ప్రాముఖ్యత ఏంటి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పెద్దపీట వేస్తున్నటువంటి ఈ పండుగల గురించి ఇక్కడ ఉమాదేవి గారు వీళ్ళందరికీ ఒక పెద్దావిడ. సో వారిని అడిగి అసలు ఈ పండుగల ప్రాశస్త్యం ఏంటి, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఉమాదేవి గారు, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. ఉమాదేవి గారు, మనకి భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు కూడా మన భారతీయులందరూ చాలా ఆసక్తిగా జరుపుకునే పండుగలు. అందరూ బంధువులు, స్నేహితులు అందరూ కూడా కలుసుకునేటువంటి పండుగలు. అసలు ముందుగా ఈ 3 పండుగల ప్రత్యేకత ఏంటనేది తెలియజేస్తారా? అవును, ఈ సంక్రాంతి పండుగ మనకి చాలా ఆనందకరమైనది. అందరూ చాలా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దీన్ని చాలా ఆశతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి సంక్రాంతి పండుగ ముందు మనకి కొత్త ధాన్యం అనేది వస్తుంది. పాడి పంటలన్నీ చాలా పండి మన ఇళ్ళకి మనం తెచ్చుకుంటాము. అయితే మనకి ఎప్పుడైతే ఈ పాడి పంటలు మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ మొదటి రోజున సంతోషంగా దాన్ని భోగి పండుగ అని చేస్తాము. ఆ భోగి పండుగ నాడు ఏం చేస్తాము, ఎందుకు చేస్తాము అంటే మనం కష్టపడి దాన్ని పండిస్తాం అన్నమాట. పండించిన తర్వాత మనకి ఎటువంటి దానికి చీడలు పీడలు రాకుండా, ఎటువంటి దిష్టి అవన్నీ తగలకుండాను అది దాన్ని ముందు శాంతి చేయటం కోసం అని చెప్పేసి మనము ఈ భోగి మంటలు అనేది వెలిగిస్తాము. తర్వాతనేమో అలాగే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి రోజునే ప్రత్యేకించి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? అదే భోగి పళ్ళు ఎందుకు వస్తామంటే మన చిన్నపిల్లలు మన ఇంట్లో వాళ్ళు కలకళ్ళలాడుతూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటాము. సో వాళ్ళకి కొంచెం జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా మనం బాధపడతాం. అలాంటి వాటిప్పుడు ముఖ్యంగా ఈ భోగి నాడే మనం ఎందుకు వాళ్ళకి భోగి పళ్ళు పోస్తామంటే వాళ్ళకి ఎటువంటి జ్వరాలు అవన్నీ రాకుండా ఉండాలంటే ఈ రేగి పళ్ళతో కనుక మనం పైసలు, రేగి పళ్ళు, చెరుకు గడలు, అక్షింతలు ఇవన్నీ కలిపి ఎందుకు పోస్తామంటే వాళ్ళకి దిష్టి తీసేసి వాళ్ళకి ఏ రోగాలు, ఏ జబ్బులు రాకుండాను చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కోసం అనేసి మనం ఈ భోగి పళ్ళు అనేది పోస్తాం అనమాట. అలాగే ఉమాదేవి గారు, సంక్రాంతి రోజున ఇలా ఆరు బయట పొయ్యి పెట్టి, కుండ పెట్టి చెరుకుతోటి పొంగల్ చేస్తారు. దాని ప్రత్యేకత ఏంటండి, ఎందుకు అలా చేస్తారు? ఎందుకంటే మనకి సంక్రాంతి రోజున మనం ఆ పర్వాణం అనేది చేసుకుంటాం. కొత్త ధాన్యం మన ఇంటికి వస్తుంది. ప్లస్ మనం ఆవుపాలతో చేస్తాం దాన్ని. ఆవుపాలతో పాటు ఆ పరవానాన్ని కొత్త బెల్లం కూడా వేసి అలాగే మనం దాన్ని పరవానం చేసి వచ్చిన అతిథులకు, చుట్టాలకు అందరికీ కూడాను ఆ కొత్త ప్రసాదం పెట్టాలన్నమాట. దానివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. అలాగే ఇక కనుమ పండుగ ప్రత్యేకత ఏంటంటే, కనుమ పండుగ రోజు ఏంటంటే మనం ప్రత్యేకంగా ఆ రోజున మనం జిల్లేడాకుతోనూ రేగి పళ్ళతోనూ రెండూ కలిపి స్నానం చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడాను ఏదో ఒక గ్రహపీడనో లేకపోతే ఏదో ఒకటో మనకు అలాంటివి అనేది ప్రతి మనిషికి అనేది ఉంటుంది. అలాంటివన్నీ కూడాను పోవాలి అంటే కనుక మనం శుభ్రంగా ఆ రెండు కూడాను నుదుటి మీద పెట్టుకొని స్నానం చేస్తే మనకున్న చీడలు పీడలు అవన్నీ పోతాయి. తర్వాత మినపప్పుతో గారెలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఆ రోజున మనకి కొంచెం వాతావరణం కూడా మార్పు ఉంటుంది. ఆ మార్పులో మన శరీరం కూడాను ఏదైనా కొంచెం తేడా ఉన్నప్పుడు అది కూడా పోతుంది అన్నమాట. దానివల్ల మనం మినుము అనేది తప్పకుండా తినాలి, మినపప్పు అనేది చేసింది తప్పకుండా తినాలన్నమాట. చాలా చక్కగా తెలియచేశారండి. మన భారతీయులందరూ జరుపుకునే
భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల ప్రాశస్త్యం చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మన భారతీయులంతా ఎంతో ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగలు భోగి, సంక్రాంతి, కనుమ. మరి ఈ పండుగల ప్రాముఖ్యత ఏంటనేది ఉమాదేవి గారు తెలియజేశారు కదా. ఇక మరి పిల్లలంతా చక్కగా వేడివేడిగా చెరుకు గడతోటి పరవాణాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఒకసారి వాళ్ళని కూడా పలకరించేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నిజంగా చాలా బాగున్నారు, కలర్ఫుల్గా ఉన్నారు అందరూ. మరి ఏంటి ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఒక పొయ్యి పెట్టారు, కుండ పెట్టారు, పొంగల్ చేయబోతున్నారా? ఓకే ఓకే. సో ఎవరు మరి దీనికి ఫస్ట్ ముందు ఎవరు ప్రారంభిస్తున్నారు పొంగల్ చేయడం? నీ పేరు లడ్డువా? వావ్, బాగుంది. సో ముందు చిన్న పాపతోటి ప్రారంభిస్తారా? ఓకే, ఎలా చేస్తారు ప్రొసీజర్ ఎవరైనా చెప్పండి అసలు. ముందుగా కర్రలు పెట్టి వాటర్ పోయాలి. ఎందులో పోస్తావు? పాట్లో వాటర్ పోయాలి. బాగా ఉడికిన తర్వాత బియ్యం వేయాలి అందులో. తర్వాత పాలు పోసి తగినంత జీడిపప్పు, కిస్మిస్ వేయాలి. ఉడికిన తర్వాత బెల్లం వేసిన తర్వాత బాగా మసులుతుంది. అది కూడా కొత్త బెల్లం వేయాలి. చెరుకు రసము, ఇంకా రేగి పండ్లు కూడా పక్కన పెట్టి చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. సంక్రాంతి రోజున ముగ్గులు వేయడము, గోబిళ్ళు పెట్టడము, బొమ్మల కొలువు తీర్చిదిద్దడం ఇదంతా ఒకెత్తైతే సంక్రాంతి విందుకి ఓ ప్రత్యేకత ఉంది. మరి చిన్నారులంతా కలిసి ఆ విందు ఎప్పుడెప్పుడు సిద్ధం అవుతుందా, తిందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మరి ఇక్కడ మన వాళ్ళంతా చక్కగా ఈ సంక్రాంతి రోజున నోరు తీపి చేసుకోవడానికి మంచి మంచి పిండి వంటలతో సంసిద్ధంగా ఉన్నారు. మరి ఆ పిండి వంటలు ఏం చూసారో, చిట్టుపట్టి చిన్నారులకి ఏం వడ్డిస్తున్నారో మనం కూడా చూద్దామా? రండి. ఇక భోగి, సంక్రాంతి పండుగలలో మనం ప్రత్యేకంగా జరుపుకునే మరో వేడుక చిన్నారులకి భోగి పళ్ళు పోయడం. చిట్టి చిన్నారులకి ఎటువంటి దిష్టి తగలకూడదని పెద్దలంతా కలిసి రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, డబ్బులు ఇలా అన్నీ కలిపి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. మరి ఆ వేడుక జరపడానికి ఇక్కడ పెద్దవాళ్ళంతా కూడా చిన్నారులకి భోగి పళ్ళు పోయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ వేడుకను కూడా చూద్దామా? రండి. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జకవగు చమ్మునకు నెలకొన్న కర్పూరపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలమునకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం.
సంక్రాంతి సంబరాలు భలే వేడుకగా జరుగుతున్నాయి కదండి. ఈ బొమ్మ చూసారా ఎంత ముద్దుగా ఉందో, చక్కగా తలాడిస్తోంది. మరి ఈ బొమ్మ చూసారా బుట్ట బొమ్మలా ఎంత అందమైన పరికిణి వేసుకుందో. ఇక ఈ బొమ్మ చూసారా చూడ్డానికి ఎంత బాగుందో. మరి ఇలాంటి బొమ్మలు అన్నీ కలిసి ఒకే చోటు ఉన్నాయనుకోండి, 2 కళ్ళు సరిపోతాయా? చాలా అందంగా అనిపిస్తుంది కదా. మరి అలా అన్ని బొమ్మలు కలిపి ఒకే చోట బొమ్మల కొలువుని తీర్చిదిద్దారు ఇక్కడ ఆడవారంతా కలిసి. మరి ఈ సంక్రాంతి రోజున ప్రత్యేకంగా జరుపుకునే ఆ బొమ్మల కొలువుని మనం కూడా చూసేద్దామా? చూసారు కదండి సంక్రాంతి వేడుకలు ఎంత అందంగా జరిగాయో. పెళ్లి పూల జడ ఈ టీం వాళ్ళందరూ కలిసి చాలా బాగా జరుపుకున్నారు కదా ఈ సంక్రాంతిని. ఒక పక్కేమో రంగవల్లులు, ఇంకో పక్కేమో భోగిపళ్ళు, మరో పక్క గొబ్బెమ్మలు, ఇంకో పక్క సంక్రాంతి విందు, మరో పక్క బొమ్మల కొలువు. ఒకటేంటండి, సంక్రాంతి సంబరాలు ఎన్ని రకాలుగా జరుపుకోవచ్చో అన్ని రకాలుగా మన పెళ్లి పూల జడ ఈ టీం మెంబర్స్ అందరూ కలిసి చాలా చక్కగా జరుపుకున్నారు కదా. ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తూ ఈ సంక్రాంతి మీ అందరికీ శుభాల్ని చేకూర్చాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ